నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో మనం 216వ అధ్యాయంలో ఉన్నాం. అర్జునుడు నలుగురు అప్సరసలను విడిపించుట. వర్గోవాచ తతో వయం ప్రవ్యథితాః సర్వా భారత సత్తమ అయామ శరణం విప్రం తం తపోధనమచ్యుతం. వర్గ అన్నది భరతశ్రేష్ఠ, బ్రాహ్మణుని శాపం పొంది మేము తల్లడిల్లిపోయామయ్యా. మేమందరం తపోధనుని శరణు వేడాము. రూపేణ వయసా చైవ కందర్పేణ చ దర్పితాః రూపేణ వయసా చైవ కందర్పేణ చ దర్పితాః అయుక్తం కృతవచ్చస్మక్షంతుమర్హసి నో ద్విజ. మేము సౌందర్య యౌవన మదాలతో గర్వపడ్డామయ్యా, మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాము, మమ్ములను క్షమించండి అన్నారు. ఏషైవ వధోస్మాకం సుపర్యాప్తస్తపోధన యద్వయం సంచితాత్మానం తలోబ్ధం త్వామిహాగతాగ. తపోధన, మాకు మీ శాపమే మరణంతో సమానం. మేము మీ వంటి జితేంద్రియులను మోహపరచాలని ప్రయత్నించాము. అవధ్యాస్తు శ్రియసృష్టాః మన్యంతే ధర్మచారిణ. ఆడవాళ్ళం కదా. అవధ్యాసు స్త్రియః మన్యంతే ధర్మచారిణ తస్మాత్ ధర్మేణ వర్ధత్వం నాస్మాన్ హింసితుమర్హసి. స్త్రీలను చంపరాదని ధర్మప్రాయాల అభిప్రాయం. మీరు ధర్మంతో ఉన్నతిని పొందండి, మమ్మలను హింసించడం మీకు ఉచితం కాదు. సర్వభూతేషు ధర్మజ్ఞ మైత్రో బ్రాహ్మణ ఉచ్యతే సత్యో భవతు కళ్యాణ ఏషవాదో మనీషిణ. ధర్మజ్ఞ, ప్రాణులందరి పట్ల బ్రాహ్మణుడు మైత్రితో ఉంటాడు. మంగళప్రదమైన వాడ, లోకంలో విద్వాంసుల ఈ అభిప్రాయాన్ని యథార్థం చెయ్యండి. శరణం చ ప్రపన్నానాం శిష్టాః కుర్వంతి పాలనాం శరణం త్వాం ప్రపన్నాః తస్మాత్ త్వం క్షంతుమర్హసి. శ్రేష్ఠులైన మహాత్ములు శరణాగతులను రక్షిస్తారు. మేము మీ శరణు కోరాం, మమ్ములను 5గురిని రక్షించండి అన్నారు. వైశంపాయనోవాచ ఇవ ముక్తశ్చ ధర్మాత్మా బ్రాహ్మణ శుభకర్మలు ప్రసాదం కృతవాన్ వీర రవి సోమ సమప్రభ. వైశంపాయనుడు అన్నాడు, ధర్మాత్ముడై సత్కర్మలు చేస్తూ సూర్యచంద్రులతో సమాన కాంతి గల ఆ బ్రాహ్మణుడు వారి ప్రార్థనలు మన్నించి అనుగ్రహించిలా అన్నాడు. బ్రాహ్మణ ఉవాచ శతం శతసహస్రం తు సర్వమక్షయ్యవాచకం పరిమాణం శతం త్వేతమక్షయ్యవాచకం. శతం శతసహస్రం అనే పదాలు లోకంలో అనంత సంఖ్యను తెలుపుతాయి, అందుకే శతమానం భవతి అన్నారు. కానీ నేనన్న శతం అనే పదానికి 100 ఏళ్ళని ఏ అర్థం కలుగాక అక్షయ్య వాచకం కాకుండుగాక అని చిన్న సవరణిచ్చాడు. యదా చమోగాః భూతా గృహంతి పురుషాంజలే ఉత్కర్షతి జలాత్ తస్మాత్ స్థలం పురుష సత్తమః తదా యూయం పునః సర్వాః స్వం రూపం ప్రతిపత్స్యథ అనుతం నోక్తపూర్వే హసతాపి కదాచన. మొసలుగా ఉండి పురుషులను నీటిలోకి లాగే మిమ్ములను ఒక నరోత్తముడు నీటి నుండి బయటకు లాగుతాడు. అప్పుడు మీకు మీ మీ పూర్వరూపాలు వస్తాయి. నవ్వులాటకు కూడా నేను అన్నాడు, అబద్ధం చెప్పలేదన్నాడు. తాని సర్వాణి తీర్థాని తవ ప్రభృతి చైవ నారీ తీర్థాని నామ్నేహ ఖ్యాతిం యాస్యంతి సర్వశః పుణ్యాని చ భవిష్యంతి పావనాని మనీషిణాం. మిమ్ములను బయటకు లాగిన తరువాత ఆ తీర్థాలకు నారీ తీర్థాలని పేర్లు స్థిరపడతాయి, విద్వాంసులైన పురుషులకు పవిత్రాలు అవుతాయి. వర్గోవాచ తతోభివాద్య తం విప్రం కృత్వా చాపి ప్రదక్షిణం అచింతయామోపసృత్య తస్మాత్ దేశాత్ సుదుఃఖితాః క్వను నామ వయం సర్వాః కాలేన అల్పేన తం నరం సమాగచ్చే మయో నస్తద్రూపమాపాదయేత్ పునః. వర్గ అన్నది భారత, మేము ఆ మహర్షికి నమస్కరించి ప్రదక్షిణం చేసి దుఃఖంతో ఆ ప్రదేశం నుండి వేరొక చోటికి బయలుదేరాం. మాకు మా పూర్వరూపాన్ని చేకూర్చగల నరోత్తముని ఎంత స్వల్ప వ్యవధిలో ఎక్కడ కలుసుకునగలమా అని ఆలోచించసాగాం.
తావయం చింతయిత్వైవ ముహూర్తాదివ భారత దృష్టవత్యో మహాభాగం దేవర్షిముత నారదం. 2 ఘడియలు ఈ విధంగా ఆలోచిస్తుండగా మహాభాగుడైన దేవర్షి నారదుడిని చూశాం. సంప్రహృష్టాస్మతం దృష్ట్వా దేవర్షిమితర్జుతిం అభివాద్యతం పార్థ స్థితాస్మ వీడితానన. అమితకాంతి గల దేవర్షిని చూసి మిక్కిలిగా సంతోషించాం. ఆయన నమస్కరించి సిగ్గుతో ముఖాలు దించుకొని నిలిచాము. సనో పృచ్ఛద్దుఃఖమూలం ముక్తవత్యో వయంచతం శ్రుత్వా తత్ర యథావృత్తమిదం వచనమబ్రవీత్. నారద మహర్షి మా దుఃఖ కారణం అడిగాడు. మేము చెప్పాం. జరిగినట్లు ఆ వృత్తాంతాన్ని విని నారదుడు మాతో ఇలా అన్నాడు. దక్షిణే సాగరానుపే పంచతీర్థాని సంతి వై పుణ్యాని రవణీయాని దాని గచ్చతమాచిరం. దక్షిణ సముద్ర తీరాన 5 తీర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. అవి పుణ్యజనకాలు, రమణీయాలు. మీరందరూ అలా ఆలస్యం చేయక అక్కడికి చేరండి. తత్రాశు పురుష వ్యాఘ్ర పాండవేయోధరం జయ మోక్షయిష్యతి యుద్ధాత్మా దుఃఖాదస్మాన్న సంశయ. తస్య సర్వావయం వీర శ్రుత్వా వాక్యమిహాగతాః తదిదం సత్యమేవాద్యమోక్షితాహం త్వయా నఘ. అక్కడకు పురుష శ్రేష్ఠుడు పాండునన్నుడు అయిన అర్జునుడు పరిశుద్ధాంతఃకరణ గలవాడే వచ్చి మిమ్మల్ని ఈ దుఃఖం నుంచి దూరం చేస్తాడు. నారదుని మాటలు విని మేము 5గురం ఇక్కడికి వచ్చాము. పాపరహితుడా, ఆ వృత్తాంతం సత్యం. నీచే మేము శాప విముక్తి పొందాము. ఏతాస్తు మమతా సఖ్యశ్చత్ర సోన్యాజలే శ్రితాః కురు కర్మ శుభం వీర ఏతాః సర్వా విమోక్షయ. ఈ నా 4 సఖురాండ్రు వేరు తీర్థాల్లో ఉన్నారు వీరా. ఈ పుణ్యకర్మ ద్వారా వారిని కూడా విడిపించు అన్నారు. వైశంపాయన ఉవాచ. తదస్తాః పాండవశ్రేష్ఠః సర్వా ఏవ విశాంపతే తస్మాచ్ఛాపాదదీనాత్మా మోక్షయామాస వీర్యవాన్. ఆ పాండవ శ్రేష్ఠుడు అర్జునుడు వీర్యం ధైర్యంతో వారిని మునిశాపనుడు విడిపించాడు. ఉత్థాయ జలా తస్మాత్ పరిలభ్యవ పుష్పకం తాస్తదాప్సరసో రాజన్ అదృశ్యంత యథాపురా. నీటి నుండి బయటకు వచ్చి పూర్వపు దేహాన్ని పొందిన అప్సరసలు పూర్వం వలె సుందరీమణులై ప్రకాశించారు. తీర్థాని శోధయిత్వా తు దదానుజ్ఞాయతా ప్రభు చిత్రాంగదాం పునర్ద్రష్టం మణిపూరం పునర్యయౌ. ఇలా తీర్థాల్ని స్నానయోగ్యాలుగా చేసి వారి నుండి అనుమతి పొంది అర్జునుడు మరల మణిపురంలోని చిత్రాంగదను చూడడానికి వెళ్ళాడు. తస్యామజనయత్పుత్రం రాజానం బభ్రువాహనం తం దృష్ట్వా పాండవో రాజన్ చిత్రవాహనమబ్రవీత్. మణిపురంలో చిత్రాంగదయ్యను బభ్రువాహనుని కన్నాడు. తన కుమారుణ్ణి చూచి అర్జునుడు చిత్రవాహనునితో ఇలా అన్నాడు. చిత్రాంగదాయాః శుల్కం త్వం గృహాణ బభ్రువాహనం అనేన చ భవిష్యామి రుణాన్ముక్తో నరాధిప. చిత్రాంగదకు శుల్కంగా నా కుమారుడు వంశవర్ధనుడైన బభ్రువాహనుని స్వీకరించవయ్యా. ఈ సమర్పణ చే నిన్ను రుణ విముక్తుడనయ్యాను. చిత్రాంగదాం పునర్వాక్యమబ్రవీత్ పాండునందనః ఇహ వైభవభద్రం తే వర్ధయః బభ్రువాహనం. పిమ్మట అర్జునుడు చిత్రాంగదను ఉద్దేశించి ఇలా పలికాడు. ప్రియురాలా, శుభమస్తు. నీవు ఇక్కడే ఉండి బభ్రువాహనుని పాలన పోషణ చూడు. ఇంద్రప్రస్థ నివాసం మే త్వం తత్రాగత్యరంస్యసి కుంతీం యుధిష్ఠిరం భీమం భ్రాతరౌ మే కనీయసౌ. ఆగత్య తత్ర పశ్యేసాహాన్యానపి చ బాంధవాన్ బాంధవైః సహితాః సర్వైః నందసే త్వమనిందితే. సమయం వచ్చినప్పుడు ఇంద్రప్రస్థానికి చేరి సుఖిస్తావు. అక్కడ కుంతీదేవిని, ధర్మజుని, భీముని, కవలలను, ఇతర బంధువుల్ని చూస్తావు. పుణ్యశీల, బంధువులందరితో ఇంద్రప్రస్థంలో ఆనందాన్ని పొందుతావు. ధర్మే స్థితస్తత్యధృతి కౌంతేయోథ యుధిష్ఠిరః జిత్వా పృథివీం సర్వాం రాజసూయం కరిష్యతి. ఎల్లప్పుడూ ధర్మాన్ని పరిపాలించే కౌంతేయుడు యుధిష్ఠిరుడు సత్యశీలుడై భూమినంతటినీ జయించి రాజసూయ యాగం చేస్తాడు. తత్రాగచ్చంతి రాజాన పృథివ్యాం నృప సంగీతాః బహూని రత్నాన్యాదాయ ఆగమిష్యతి తే పిత. ఆ సమయాన భూమండలంలో రాజసంజ్ఞ గల వారందరూ అక్కడికి వస్తారు. నీ తండ్రి కూడా చాలా ధన సంపద రత్నాలను తీసుకుని వస్తాడు. ఏకసార్థం పయాతాసి చిత్రవాహన సేవయా ద్రక్ష్యామి రాజసూయే త్వాం పుత్రం పాలయమాశుచః. చిత్రవాహనుని సేవకై నీవు రాజసూయానికి రాగలవు.
నేను నిన్ను అక్కడే కలుస్తాను. పుత్రుని పాలన పోషణ చూసుకుంటూ దుఃఖాన్ని విడిచిపెట్టు. బభ్రువాహన నామ్నా తు మమ ప్రాణో మహీచరః తస్మాత్ భరస్వ పుత్రం వై పురుషం వంశవర్ధనం. బభ్రువాహనుడి పేరుతో నా ప్రాణాలు ఇక్కడే సంచరిస్తాయి. కావున వంశవర్ధనుడైన కుమారుని పెంచి పెద్ద చెయ్యి. చిత్రవాహన దాయాదం ధర్మాత్ పౌరవనందనం పాండవానాం ప్రియం పుత్రం తస్మాత్ పాలయ సర్వదా. ధర్మానుసారం ఇతడు చిత్రవాహనుని పుత్రుడు, పూర్వంశానందగారకుడు, పాండవుల ప్రియపుత్రుడైన బభ్రువాహనుని పరిపాలించు. విప్రయోగేన సంతాపం మా కృతాస్వమనిందితే చిత్రాంగదామేవ ముక్త్వా గోకర్ణమభితోగమతు. సాధ్వే, నా వియోగంచే దుఃఖింపకు అని చిత్రాంగదతో పలికి అర్జునుడు గోకర్ణ తీర్థం వైపుగా బయలుదేరాడు. ఆజ్యం పశుపతే స్థానం దర్శనాదేవ ముక్తిదం. ఆజ్యం పశుపతే స్థానం దర్శనాదేవ ముక్తిదం. యత్ర పాపో విమర్శ ప్రాప్నోత్యభయం పదం. గోకర్ణ క్షేత్రం ఈశ్వరుని మొదటి నివాస స్థానం. దర్శనం వల్లే ముక్తి కలుగుతుంది. పాపాత్ముడైన ఈ క్షేత్రాన అభయపదాన్ని అధిరోహిస్తాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి వనవాస పర్వణి అర్జున తీర్థయాత్రాయాం షోడశాధికద్విశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజః మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.